నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి పార్ట్ 7. అన్నగారు మనసును గాయం చేయడం, చెల్లెలు మందు పూయడమున ఈసరింపుగా అంది రేణు. వేటగాడి బాణం తగిలిన జింకల విలవిలలాడిపోయింది సుచరిత రేణు మాటలకి. ఏమైందో చెప్పకుండా నీ పాటికి నువ్వు అన్ననేసి మాట్లాడడంలో అర్థం ఉందా? వెనక నుంచి శ్రీలక్ష్మి కంఠం కోపంగా వినపడగానే కంగారు పడింది సుచి. ఇక్కడికి ఎందుకొచ్చావు? బామ్మ దగ్గర ఉండమన్నాను కదా, గొంతు తగ్గించి అడిగింది. బామ్మే పంపింది, ఏం జరుగుతోందో చూడమని చల్లగా చెప్పింది శ్రీలు. చూడు సుచరిత, నీకు సోషల్ సర్వీస్ చేయాలనుంటే చారిటీలు చాలా ఉన్నాయి, వాటికి చెయ్యి, నన్ను వదిలే. నువ్వు స్నేహంతో నాపై అభిమానంతో ఆ గిఫ్ట్స్ ఇచ్చావనుకున్నాను, కానీ నాకు డొనేట్ చేస్తున్నావు అనుకోలేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్ చెప్పి విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది రేణు. గదిలో తన చుట్టూ చెదిరి పడి ఉన్న బుక్స్, డెకరేటివ్ పీసెస్, ఇయర్ రింగ్స్ ఆమెని పరిహాసం చేస్తుంటే మెల్లగా సోఫాలో కూలబడింది సుచి. శ్రీలక్ష్మికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఇద్దరూ ఆమెకి బెస్ట్ ఫ్రెండ్సే. అసలు రేణుకి అంత కోపం రావడానికి కారణమేమై ఉంటుంది? ఇంటి దగ్గర దిగే వరకు బాగానే ఉందిగా, ఈలోపుగా ఏమైంది? మనసులోని మాటని పైకే అనేసింది శ్రీలక్ష్మి. అక్కడే స్తంభాల చాటున నిలబడి చోద్యం చూస్తున్న పనివాళ్ల వైపు సీరియస్గా చూసింది సుచరిత. ఆమె మెసేజ్ అందినట్టుగా పరుగున వచ్చి కింద పడిన వస్తువులన్నిటినీ ఒక దగ్గర చేర్చారు. ఏం చేయమన్నారు చిన్నమ్మగారు వీటిని? అడిగింది ఒక అమ్మాయి. ఇంకేడు చేస్తావు, పడేయడమే, మరొక ఆమె సమాధానమిచ్చింది. నోర్మై, పడేస్తే చంపేస్తాను. జాగ్రత్తగా వాటిని ఒక బ్యాగ్లో సర్ది నా రూమ్లో పెట్టు, కసురుకుంది సుచి. వాళ్ళు భయంగా తరలి ఊపి ఆమె చెప్పినట్టు చేయడానికి అక్కడి నుంచి కదిలారు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడడంతో తుఫాన్ వెలిసిన తర్వాత ప్రశాంతతలా అనిపించింది శ్రీలక్ష్మికి. సుచి, రేణు కోపం నీకు తెలిసినదే కదా, ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుంది, అవన్నీ మనసుకు తీసుకోకు చెప్పింది శ్రీలక్ష్మి సుచరిత చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పక్కన కూర్చుంటూ. లేదు శ్రీలు, ఈసారి రేణు ఆవేశంలో మాట్లాడలేదు, ఆలోచించి మాట్లాడింది. దాని మనసు బాగా గాయపడింది. ఎందుకంత డీప్గా హర్ట్ అయింది? ఏనాడు నా దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవడానికి హెజిటేట్ చేయలేదు. ఏనాడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి రావడానికి ఆలోచించలేదు. కానీ ఈరోజు మన ఫ్రెండ్షిప్ని ఎందుకు ఇన్సల్ట్ చేసింది? శ్రీలక్ష్మి కళ్ళలోకి చూసి అడిగింది సుచరిత. ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టింది శ్రీలక్ష్మి. కానీ ఆమెకేమీ తట్టలేదు. అది ఒక మాట అంది అన్నయ్య గురించి, విన్నావా? తిరిగి మరొక ప్రశ్న వేసింది సుచి. అన్నయ్య గాయం చేయడం, చెల్లెలు మందు పూయడం అంది. సుచి వైపు షార్ప్గా చూసి చెప్పింది శ్రీలు. అక్కడే ఉంది అసలు విషయమంతా. అన్నయ్య ఎక్కడున్నది కనుక్కుందాం అంది కోపంగా సుచరిత. సుధాకర్ మొబైల్కి కాల్ చేసింది సుచి. ఆన్సర్ చేయలేదు. 4 సార్లు కాల్ చేసింది, నో రెస్పాన్స్. ఉండు, నా దగ్గర రవి నెంబర్ ఉంది చెప్పి శ్రీలు రవికి కాల్ చేసింది. హలో, అటునుంచి ఒక కంఠం మత్తుగా వినిపించింది. మధ్యాహ్నం 2 అవుతోంది, ఇంకా నిద్ర లేవలేదనుకుంటా ఈ మహానుభావుడు. స్పీకర్కి చెయ్యి అడ్డుపెట్టి అంది శ్రీలు. అబ్బా, ముందు పని కానీ చిన్నగా విసుక్కుంది సుచి. ఆమెకి అప్పటికే సన్నగా తలనొప్పి మొదలైంది. సుచి, అన్నయ్య అక్కడ ఉన్నాడా డిమాండ్ చేసింది శ్రీలు. అటు నుంచి రవి మెల్లగా కళ్ళు నులుముకుని బెడ్ మీద లేచి కూర్చున్నాడు. నా జేబులో ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళు అన్నాడు వెటకారంగా. అప్పా, నీ జేబులు అంత పెద్దవని నాకు తెలియదులే. తానేమీ తీసిపోనున్నట్టుగా రిటార్ట్ ఇచ్చింది శ్రీలక్ష్మికి. ఏయ్ శ్రీలు, తిన్నగా మాట్లాడు, లేకపోతే చేతులు కాళ్ళు విరిచేస్తా. ఆ తర్వాత ఎవడు చేసుకోలేదని ఏడుస్తావు అటు నుంచి కోపంగా అన్నాడు రవి. ఎవరో ఎందుకు, నువ్వున్నావుగా, చేసుకుని రోజు ముద్దలు కలిపి పెడదువు గాని మరింత కోపంగా అంది శ్రీలక్ష్మి. తల కొట్టుకుంది సుచి. రవి శ్రీలక్ష్మి టామ్ అండ్ జెర్రీలని మర్చిపోయింది తను. ప్లేస్ని టైంని బట్టి పాత్రలు మారుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ సందర్భంలో ఎవరో చెప్పే ఓపిక లేదామెకి. శ్రీలు నుంచి ఫోన్ లాక్కుంది. రవి, అన్నయ్య ఈ టైంకి ఎక్కడుంటాడు అంటూ ఉదయం జరిగిన విషయం చెప్పింది. హేమంత్ రేణుల విషయం ఏదీ దాచకుండా చెప్పేసింది. రవి నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయింది.
వాడు హేమంత్ దగ్గరే ఉండి ఉంటాడు, నేను వెళ్ళి మాట్లాడతాను సాఫ్ట్గా అన్నాడు శుచితో. వద్దు, ఇది నేను డైరెక్ట్గా మాట్లాడాలి అన్నయ్యతో. అడ్రస్ చెప్పు, నేను వెళ్తాను నిర్మోహమాటంగా చెప్పింది శుచి. పావుగంటలో నేను అక్కడుంటాను, నేను తీసుకెళ్తాను నిన్ను. శుచికి నచ్చచెప్పి ఇక ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. మెల్లగా ఫోన్ శ్రీలుకి ఇచ్చి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది శుచి. నువ్వు బామ్మ దగ్గరుండు శుచి, లేకపోతే 10 ఆరాలు మెల్లగా కంఠం తగ్గించి అంది. అలా అయితే ఇంకా ఆరాలు. ఆ రవిగాడితో ఎక్కడికి వెళ్ళావని, మా ఇంటికి తీసుకుపోతున్నానని చెప్తాను అని శ్రీలక్ష్మి మేడ మీదకి పరుగు తీసింది. సరిగ్గా 45 నిమిషాల తర్వాత వాళ్ళు ముగ్గురు హేమంత్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ కార్ లేకపోవడంతో సుధాకర్ కారులో రాలేదని అర్థమైంది రవికి. అంటే చాలా కోపంగా ఉన్నాడన్నమాట. మనసు సరిగ్గా లేనప్పుడు, విపరీతమైన కోపం ఉన్నప్పుడు సుధాకర్ డ్రైవ్ చేయడు. రవి కార్ దిగగానే శుచి, శ్రీలు కూడా దిగి చుట్టూ పరిశీలనగా చూశారు. మిడిల్ క్లాస్ లొకాలిటీ అని చూడగానే తెలుస్తోంది. అక్కడక్కడ కొన్ని ఇళ్ల గేట్ల ముందు కార్లు పార్క్ చేసున్నాయి. ఎక్కువగా డాబా ఇళ్ళు, అక్కడక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హేమంత్ వాళ్ళ ఇల్లు ఒక చిన్న డాబా ఇల్లు. ఇనప గేట్ పక్కనే ఒక నందివర్ధనం మొక్క ఏపుగా పెరిగి ఉంది. బైక్ పార్క్ చేసి ఉంది. అంతకు మించి అక్కడ చోటు లేదు. రవి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఆడపిల్లలిద్దరూ అతన్ని ఫాలో అయ్యారు. మధ్యాహ్నం కావడంతో ఎవ్వరూ బయట లేరు. ఇళ్లలో నుంచి టీవీ మోగుతున్న సౌండ్లు వినిపిస్తున్నాయి. రేణు ఇంటికి వెళ్ళడం అలవాటే కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు శుచి. మెయిన్ డోర్ మెల్లగా తోసి చూశాడు రవి. తీసే ఉండడంతో తల మాత్రం లోపలికి పెట్టి తొంగి చూశాడు. హాల్లో టీవీ మోగుతోంది కానీ సౌండ్ లేదు, మ్యూట్లో ఉంది. సుధాకర్ నేల మీద పిల్లో వేసుకుని పడుకుని నిద్రపోతున్నాడు. పక్కన సోఫాలో హేమంత్ బుక్స్ ముందేసుకుని కూర్చున్నాడు. అలా దొంగలా దూరడం ఎందుకు, దొరలాగే రావచ్చు. తల ఎత్తకుండానే బుక్లో ఏదో రాసుకుంటూ అన్నాడు హేమంత్. గతుక్కుమన్నాడు రవి. ఎంత సైలెంట్గా వచ్చినా ఎలా తెలుస్తుందిరా నీకు నేనని అంటూ లోపలికి ఎంటర్ అవుతూనే డోర్ బార్లా తీశాడు. అది ట్రేడ్ సీక్రెట్లే కానీ మెలకు వచ్చిందా తలెత్తకుండానే అడిగాడు హేమంత్. అదంతా తర్వాత, ఇంటికి గెస్ట్లను తీసుకొచ్చాను. వెనక్కి తిరిగాడు ఆడపిల్లల్ని లోపలికి రమ్మంటూ. అప్పుడు తలెత్తాడు హేమంత్. అప్పుడే లోపలికి అడుగు పెడుతోంది సుచరిత. ఆమె ముదురు ఆకుపచ్చ రంగు పట్టులంగా, అదే రంగు బ్లౌజ్, ఎరుపు రంగు ఓణిలో ఉంది. వదులుగా జడ అల్లుకుంది. సింపుల్గా ఉంది. ఉదయం ట్రైన్లో నుంచి దిగిన అమ్మాయికి ఈ అమ్మాయికి అసలు పోలికే లేదన్నట్టుగా ఉంది. అతను చూపు తిప్పుకోలేకపోయాడు కొన్ని నిమిషాలు. ఆమె వెనకే శ్రీలక్ష్మి ఎంటర్ అయింది. ఆమె చిన్నగా గొంతు సవరించుకోవడంతో కంగారుగా లేచి నిలబడ్డాడు హేమంత్. అతనికి వెంటనే ఏం మాట్లాడాలో తెలియలేదు. టైంకి అమ్మ కూడా ఇంట్లో లేకపోవడంతో మరింత కంగారు పడ్డాడు. రూమ్ అంతా ఒకసారి కలిగి చూశాడు, ఎక్కడైనా ఏదైనా అవుట్ ఆఫ్ ప్లేస్ ఉందేమోనని. థ్యాంక్ గాడ్ లేదు, నీట్గా ఉంది. శుచి నేల మీద పసిపిల్లాడిలా నిద్రపోతున్న సుధాకర్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమెతో పాటుగా హేమంత్ కూడా అటు చూశాడు. తన అన్నగారు అలా నేల మీద పడుకోవడం నచ్చలేదేమో ఆమెకి అనుకున్నాడు. కానీ తనేం చేయలేడు. ఉన్నది ఒకటే మంచం, అది అమ్మది. తనకి ఇలా నేల మీద పడుకోవడమే అలవాటు. అదే రవికి సుధాకర్కి కూడా. సుచరిత ఏమైనా అనుకోని మనసులో ఒక తీర్మానానికి వచ్చాడు హేమంత్. కానీ సుచరిత ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. అన్నగారు అంత పీస్ఫుల్గా పడుకోవడం చూసిన శుచికి కోపం తారాస్థాయికి చేరుకుంది. రేణు మాటలు పదే పదే మనసులో మెదులుతుంటే కోపంతో బుసలు కొట్టింది. చుట్టూ చూసింది సరైన వస్తువు కోసం. పక్కనే స్టూల్ మీద జగ్గు కనిపించింది. హేమంత్ని చూసి స్వీట్గా నవ్వింది. ఒకసారి జగ్ ఎత్తి చూసి ఫుల్గా ఉందని కన్ఫర్మ్ చేసుకుంది. విత్ యువర్ కైండ్ పర్మిషన్ హేమంత్తో అంటూ జగ్ని 2 చేతుల్లోకి తీసుకుంది. నో హేమంత్ వారించేలోపుగా సుచరిత విసురుగా జగ్లో నీళ్లు నిద్రపోతున్న అన్నగారి మీద ఫోర్స్గా గుమ్మరించింది. అబ్బా అంటూ ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నాడు సుధాకర్. ఎదురుగా కాళికాదేవిలా నిలబడి ఉంది సుచరిత. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.